సత్యవేడు వైఎస్ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ కట్ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సత్యవేడు మండలంలోని వైసీపీ నాయకులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు। బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డిని 2024 ఎన్నికల్లో భారీ స్థాయిగా వైసీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని మళ్లీ సీఎంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు। అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏవిఎం బాలాజీ రెడ్డి, పెద్దిరెడ్డి వంశీరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, గోవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు। ప్రతి మండల కేంద్రం పరిచయ సచివాలయాలకు కూడా వాడు మనకి ఆదేశించాడు। ఈ రోజు స్టార్ట్ అయింది। తప్పకుండా మనం మన ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి। అలాగనే ప్రధానమైన సమస్య 26వ తేదీ ఆడతాం ఆంధ్ర కార్యక్రమం, అది కూడా అద్భుతం చేస్తూ ప్రజలందరూ కూడా దాని నిమగ్నం కావాలా। గ్రామ సంఘీయ కార్యక్రమం మరి 26వ తేదీకి ప్రతి సచివాలయం నుంచి కూడా ఒక నాయకుడు ఎన్నుకొని వారి ద్వారా చీఫ్ గెస్ట్ ఎన్నుకునే కార్యక్రమం మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు। ఆ రోజంతా వాళ్ళు గ్రామ స్థాయి కార్యక్రమం వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఒక చీఫ్ గెస్ట్ ఉంటారు। ఇది ఆంధ్ర రాష్ట్రం తప్ప భారతదేశంలో ఎక్కడ ఆంధ్రలో ఆడదాం కార్యక్రమం అంటే దానికి కావాల్సిన పరికరం కూడా ఎవరిని కూడా ఆశించకుండా పిల్లలు ఆడుకోవడానికి పెద్దవారు ఆడుకోవడానికి పలానా మనిషి దగ్గర మనకు క్రికెట్ లేదు, వాలీబాల్ లేదు, బ్యాడ్మింటన్ లేదు, ఫుట్బాల్ లేదు అనకుండా పుట్టినరోజు గణపతిని ప్రదర్శించుకుని అనేక ప్రాంతాల్లో కూడా సేవాకరణ చేయడం, వారికి ఘనంగా నృత్యం చేసుకోవడం, తిరణాల్లాగా పండగలాగా రైతు ప్రాంతం కూడా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేసిన సందర్భంగా మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ ఇంటి మీదకి మన అధ్యక్షుడు చెప్పాడు।